ఈయన అహంకారం పోయేటట్టుగా ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానంది. ఆయనకి తెలిసిందన్నారు పరమశివుడికి. ఎలా తెలుస్తుంది? ఆయన సర్వభూతముల యందు ఉంటాడు. శివుడు లేకపోతే మంగళం ఎక్కడుందండి? లోపల ఆయన ఉన్నాడు కాబట్టి మంగళం. బాగున్నారా 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 అని పిలుస్తారు. ఒక్కసారి ఆయన బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, షీ పోతుంది, షా అవుతుంది. అది శవం అయిపోయి చాపేసి బయట పడుకోబెట్టేస్తాడు. అందుకని ఆయనకి తెలియదు ఎక్కడ ఎవడేమనుకుంటున్నాడో. అందుకని ఆయన లోపల ప్రవేశించాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. మూడో కంటి వాడికి తెలియకుండా చేసేయిందంటారు. మూడో కంటి వాడికి తెలియకుండా కాదు, మూడో కంటి వాడికి తెలియకుండా ఏది అవ్వదు. మూడు కళ్ళు ఉన్నవాడు అన్నీ చూస్తూ ఉంటాడు. మూడో కంటికి తెలియకుండా అంటే ఈ రెండు కళ్ళకే తెలియాలి స్మాన్ అని అర్థం. మూడో కంటికి తెలియకుండా అనడానికి మూడో కంటి వాడికి తెలియకుండా ఎవడి సాధ్యం కాదు. అది అసలు విన్నవాడు ఏమనాలి, నేను చేయలేను సార్ అయితేనన్నాడు. కానీ వీడంటాడు అలాగే సార్ చేసేస్తానంటాడు. మూడో గంటి వాడికి తెలియకుండా వీడు చేయడం ఏంటి, అలా చేస్తాడు. అందుకని ఆయనకి తెలియదా. అందుకని ఆయన గంగ యొక్క అహంకారాన్ని పసిగట్టాడు. ఓహో గంగా, ఇంత అహంకరిస్తున్నావు కదా, నీకు ఒక పాఠం నేర్పుతాను అనుకున్నాడు.